యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చర్చిల్లో కేక్ కటింగ్ చేసి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ ఈరోజు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే క్రిస్టియన్ సోదరీమణులందరికీ కూడా అతిపెద్ద పండుగ ఇది జీసస్ పుట్టినరోజు సందర్భంగా చేసుకునే అతిపెద్ద పండుగ. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలలో పండుగ జరుపుకుంటారంటే అది క్రిస్మసే. సో అంత గొప్ప పండుగ మరి జీసస్ పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఆ దేవుని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగము అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ దేవుని బాటలో ఆయన చూపెట్టిన ఇన్స్పిరేషన్ కానీ ఆయన చూపెట్టిన మార్గంలో మనం అందరం నడుచుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయలే, ఏ ప్రభుత్వాలు చేయలే. ఈరోజు ప్రతి చర్చ్కు ఒక్క భువనగిరిలోనే 50 చర్చిలకు ఒక్కొక్క చర్చ్కు 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ గారు ఇది ఫ్యాక్ట్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు మరి పాస్టర్లు అందరినీ కూడా పిలిచి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్రిస్టియన్ సోదరులకు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన హామీ ఇస్తుంది. మైనారిటీలందరి కోసము అన్ని వర్గాల కోసం ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ మీకు ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు భువనగిరిలో ఒకటే ఒక గ్రేవ్ యార్డ్ ఉంది క్రిస్టియన్ సోదరులకు. ఆ గ్రేవ్ యార్డ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దానికి కనీసం 20-25 లక్షల రూపాయలు పెట్టి ఆ గ్రేవ్ యార్డ్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏ అవసరం ఉంటే అవసరం తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే అది కూడా ముఖ్యమైన కార్యక్రమం. మరి మనకున్న ఒక్కటి కూడా చేసుకోలేకపోతే కరెక్ట్ కాదు, అది ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఉదయం నుంచి చర్చిలన్నీ తిరుగుకుంటూ వస్తున్నాం. మరి అన్ని చర్చిల కంటే ఈ మన చర్చ్ రాగానే ఇక్కడ ఉన్న వైబ్రేషన్, ఇక్కడ ఉన్న ఏదైతే డైనమిజం ఉన్నదో ఎక్కడ మొత్తం పూర్తిగా జీసస్ క్రైస్ట్ మరి ఆ భక్తిలో మీరు లీనమైపోతారు. ఇక్కడ పాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి నిజంగా మెరీ క్రిస్మస్ అంటే మెరీ క్రిస్మస్ లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సంతోషం. మరొకసారి మీకు అట్లే పాస్టర్ జాన్సన్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు. నమస్తే అందరికీ, హ్యాపీ క్రిస్మస్ నమస్తే అందరికీ, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. అండ్ విక్రమ్ గారు అండ్ ప్రేమ్ గారు అండ్ రాత్రం గారు అందరికీ ఇచ్చేసిన క్రైస్తవ సోదరి మనందరికీ కూడా ఈరోజు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు క్రైస్తవులకు అతిపెద్ద పండుగ క్రిస్మస్. ప్రపంచంలో అత్యధిక దేశాలు క్రిస్మస్ గొప్పగా ఈరోజు జరుపుకుంటుంది. అంటే మొత్తం యూరోప్ కానీ అమెరికా కానీ అనేక ఖండాల ఎక్కువ దేశాలలో ఉందంటే ఇది క్రిస్టియానిటీ. మరి ఆ క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగ చేసుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. దేశ స్థలంతో ఆశీర్వాదంతో మనందరం కూడా పిల్లల బాబాలతో కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఆయన చూపెట్టిన త్యాగాన్ని, ఆయన చూపెట్టిన సేవ భావంతో మనందరం కూడా స్ఫూర్తితోటి ముందుకు పోతే సమాజంలో ఆ విలువలు ఆయన చూపెట్టిన వాటిలో పోవాల్సిన అవసరం ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది. ఎప్పటికంటే కూడా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశంలో కూడా
శాంతి ఉండాలి, శాంతి సామరస్యం ఉండాలంటే ఒక అభివృద్ధి ఉంటుంది, అందరూ సుఖ సంతోషాలు ఉంటుంది. కాబట్టి దేశస్ చూపెట్టిన మార్గము మనం నడుచుకోవాలని అందరూ కోరుతూ మరొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ సోదర సోదరి మనందరికీ, క్రైస్తవ సోదర సోదరి మనందరికీ చాలా సంతోషం. ఈరోజు మీకు సంబంధించి సంవత్సరంలో గొప్పదినం మీకు ఇదంటే కొన్ని జేసస్ పుట్టినరోజు ఏదైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారో గొప్పగా ప్రపంచ దేశాలలో అంతటా కూడా మరి గొప్ప కార్యక్రమాలు చేసుకుంటారు. మరి ఆ మహనీయుడు, ఆ దేవుడు మనకి ఏదైతే ఆయన త్యాగము, ఆయన సేవ అవన్నీ మరి ఈ దేశంలో, ఈ ప్రపంచం మానవాళికి అందరికీ ఒక మార్గదర్శకం చేసిండు. మరి ఆ మార్గదర్శకంలో మనం అందరం కూడా ఈరోజు పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ శాంతి కోసం మరి మనం అందరం ఆ బాటలో నడవాల్సిన అవసరం ఉందని చెప్తూ మరి ఆ జీసస్ చలవ మనందరి మీద ఉండాలి. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్.